జమ్మలమడుగు శ్రీ భూపేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఆశయ సాధన కోసం దాంతో భాగంగా ఈరోజు దాల్మియా సిమెంట్ భారతి ఈ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి ఈరోజు విచ్చేసిన మన యువగలం రథసారథి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా టీజీ భరత్ గారికి, అదేవిధంగా సవితమ్మ గారికి, మిగతా పునీత్ దాల్మియా గారికి మరియు ముఖ్యంగా స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కడప జిల్లాలో జమ్లోడ్ నియోజకవర్గం మైలవరంలో ఈ సెకండ్ ప్లాంట్ రావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు ఈ ప్లాంట్ 2012-13లోనే ఈ సెకండ్ ప్లాంట్ ఎక్స్పెన్షన్కి రావాల్సిన పరిస్థితి ఉండింది. కానీ గతంలో 1924లో మరీ ముఖ్యంగా ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు కానీ పాలకులు కానీ ఈ ప్లాంట్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఉద్యోగాలు రాకూడదు అనేది వాళ్ళ ప్రధాన ధ్యేయంగా పనిచేయడం జరిగింది. కానీ 2024లో 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా తీసుకొని రావాలా, సంపదని ఏ విధంగా సృష్టించాలా, అదేవిధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళ మాదిరి మన రాష్ట్రంలో ముందుకు తీసుకొని పోవాలి. దీంతో భాగంగానే మన రాష్ట్ర మంత్రివర్గంలో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒక సైడు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్లు కానీ, మరొక సైడు మన రాయలసీమకు అత్యధికంగా మెజార్టీగా పెట్టుబడులు తీసుకొని రావడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతో భాగంగానే రైజింగ్ రాయలసీమ అనే ఒక నినాదం తీసుకొని ఈరోజు రైజింగ్ రాయలసీమలో పుట్టపర్తిలో 5th జనరేషన్ ఫైటర్ జెట్లు కానీ, అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థల్ని తీసుకొని రావడం కానీ, ఈ నెల మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు JSW స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా పనులను ప్రారంభించడం జరిగింది. ఇదన్నీ చూస్తూ ఉంటే ఇక్కడున్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఒక గట్టిగా మనకు సంకల్పంతో కమిటెడ్గా పనిచేస్తున్నారని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా మన ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ గమనించాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వం గత 19-24 ఈ 24 నెలల్లో ఏ విధంగా సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి కల్పన ఈ విధంగా పనిచేస్తుందో మీరందరూ గమనించాలా. ఎందుకంటే ఒక సంకల్పము, కమిటెడ్, డెడికేషన్తో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు రేయింబౌలు అహర్నిశలు కష్టపడి మన రాష్ట్రాన్ని గాడిన పెట్టి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం, పూర్తిగా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ వ్యవస్థలను గాడిలో పెట్టి మన యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక సంకల్పంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగానే ఈరోజు మనకు JSW కానీ, లేకపోతే 5th జనరేషన్ ఫైటర్ జెట్లు కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థను తీసుకొని రావడం కానీ, కెరియర్ ఏసీ సంస్థలను తీసుకొని రావడం కానీ శ్రీ సిటీలో, అదేవిధంగా మన జమ్లోడ్ నియోజకవర్గం జమ్లోడ్ నియోజకవర్గంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడము, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు రావడము, పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులు రావడము, సిమెంట్ ప్లాంట్లు కూడా ఈరోజు దాల్మియాన్ 2వ ప్లాంట్ కూడా మనము భూమి పూజ చేసుకోవడం అనేది చాలా సంతోషం. కాబట్టి వ్యత్యాసం గమనించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. సంక్షేమం ఇస్తూనే గత ప్రభుత్వం అరాకొరగా మీరు ఆ రోజు కరెంట్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ఈ విధంగా పెంచుతూ పోయినారు గత ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమము, అభివృద్ధి ఇస్తూనే మనకు స్త్రీశక్తి పథకం కానీ, DSC 15,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, ఈ విధంగా సంక్షేమము, అభివృద్ధి మీరే ఒక్కసారి బేరీ వేసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మంచి చేస్తూ ఉంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది, సంక్షేమాన్ని కల్పిస్తూ ఉంది, ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉంది, దూసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చదిపిరాళ్ళ ఆదినారాయణ